హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు నిజం తెలుసుకున్న దశరథని భూమి మీద లేకుండా చేయాలని చూసి ప్రయత్నించి శివనారాయణకు అడ్డంగా దొరికిపోతుంది పారిజాతం. ఇక దాంతో పారిజాతం జ్యోత్స్నలని ఇంటి నుంచి గెంటేయబోతున్నాడు శివనారాయణ. మరి అసలు ఏం జరిగింది? అసలు దశరథని చంపే ప్రయత్నం పారిజాతం ఎందుకు చేసింది? మరి ఈ దెబ్బతో శివనారాయణ పారిజాతం జ్యోత్స్నల ఇద్దరిని బయటికి గెంటేసి దీపను అసలైన వారసురాలుగా ప్రకటించబోతున్నాడా? మరి అసలు ఏం జరిగింది? మరి ఈ కథలో ఎలాంటి మలుపు తిరగబోతుందని తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో రోజుకొక సమస్యని లేవనెత్తుతుంది జ్యోత్స్న. ఒక్కో రోజు ఒక్కో సమస్య అంటూ తనకి లేని సమస్యల్ని తనంతట తాను క్రియేట్ చేసి దీపకు హాని కలిగించాలని చూసిన జ్యోత్స్నకి అవి మళ్ళీ ఎదురు తిరుగుతున్నాయి. అలాగే సూరజ్ మీద పంతం సాగించుకోవాలని, సూరజ్ని అడ్డు తొలగించుకోవాలని, అదేవిధంగా దీపకు ఎటువంటి సహాయం దొరకకుండా చూడాలని తను చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రతి విషయంలో సూరజ్ తనకు అడ్డొస్తున్నాడని, అలాగే సూరజ్ దీపకు అండగా ఉండి దీపకు ఆర్డర్స్ వచ్చేలా చేస్తున్నాడని తెలిసి జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. అలాగే మాణిక్యం విషయంలో కూడా సూరజు తల కలిగించుకొని తలబెట్టేసి ఇక మాణిక్యం ద్వారా తన గుట్టు రట్టు చేసినందుకు చాలా భయపడి అసలు ఎంతకు ఇంత పగ తీర్చుకుంటాను ఆ దీప మీద, సూరజ్ మీద. ఆ దీప సూరజ్ ఎలా మళ్ళీ ఆ ఆఫీస్లో అడుగు పెడతారో, సీఈఓ పదవికి పోటీ చెయ్యాలంటేనే వాళ్ళిద్దరికీ వణుకు పుట్టేలా చేస్తాను. అసలు దీంతో ఎందుకు పెట్టుకున్నానరా దేవుడా అనేటట్టు అనిపించేలా చేస్తాను. సూరజ్, నిన్ను అంతం చేసేదాకా నేను ఊరుకోను. ఏదో పనిష్మెంట్ అని చెప్పేసి వదిలేశాను, అంతేకాని ఇప్పటి వరకు నీ మీద గట్టిగా కాన్సన్ట్రేట్ చేయలేక నువ్వు ఈ విధంగా విర్రవీగిపోతున్నావు. నేను కానీ గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు ఈ భూమి మీద ఉండవు అని చెప్పేసి జ్యోత్స్న సూరజ్ని, దీపని ఇద్దరిని అటాక్ చేయాలని చూస్తుంది. అయితే కార్తిక్ దీపకు తోడుగా ఉండకుండా చేయడానికి కార్తిక్ని తనతో పాటు దూరంగా తీసుకువెళ్తుంది. అలాగే అదే సమయంలో సూరజ్, దీప ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ మీద అటాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది జ్యోత్స్న. అయితే ఆ ప్రయత్నం గురించి తెలుసుకున్న దశరథ వాళ్ళిద్దరిని అడ్డుకోవాలని చూస్తాడు. అయితే ఎలాగైనా సూరజ్ని, దీపని కాపాడాలి. కార్తిక్ని తనతో పాటు తీసుకువెళ్ళింది. సూరజ్ని, దీపని అడ్డు తొలగించుకోవాలని చూస్తుంది. నా కూతురు చేసే రోజుకి ఈ వికృత చేష్టలకి అసలు స్వస్తి చెప్పాల్సిందే. ఇన్నాళ్ళు కార్తిక్ వదిలేశాడు, కానీ ఇక మీదట వదిలేయకూడదు. కార్తిక్, నన్ను క్షమించరా, అసలు నిజం ఈరోజు అందరికీ తెలియాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అయితే ఏంటమ్మా దీప, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. అసలు జ్యోత్స్న అంటూ ఉండగానే ఇక జ్యోత్స్న గురించి జ్యోత్స్న గురించి వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకుందామని అలాగే పారిజాతం కూడా వస్తుంది. అయితే పారిజాతం వచ్చే సమయానికి జ్యోత్స్న ప్లాన్ని తిప్పికొట్టడానికి దశరథ సూరజ్ని, దీపని కాపాడి వాళ్ళిద్దరికీ ఏ ప్రాణహాని లేకుండా చూస్తాడు. ఇదేంటి, జ్యోత్స్న చెప్పిన ప్లాన్ని దశరథ ఎలా తిప్పికొట్టాడు? అసలు దశరథకి విషయం తెలుసా? అంటే జ్యోత్స్నే తన కన్న కూతురు కాదు అనే విషయం దశరథకి ఆల్రెడీ తెలుసా అనే అనుమానం తనకి మొదలవుతుంది. అయితే ఇంతకాలం కార్తిక్కి, దీపకు మాత్రమే తెలుసు అనుకుంటుంది, కానీ దశరథకు తెలుసన్న విషయం పారిజాతంకి తెలీదు. ఇక తర్వాత పారిజాతం అలా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది. చూడమ్మా దీప, ఇప్పుడు ఆ ఇంటి వారసురాలు నీ కడుపులో పెరుగుతుంది. ఆ ఇంటి వారసురాలంటే మాకు అమ్మమ్మ. మాకు నిజంగా చాలా బాగుంది. తను మా అమ్మ నీ కడుపులో పెరుగుతుంది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు నా కూతురువి. నా కూతుర్ని నేను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకోవాలి. కానీ నా దురదృష్టం చూసావా,
కూతురు కాని కూతుర్ని కన్న కూతురు అని అందరి ముందు చెప్పాల్సి వస్తుంది, కన్న కూతుర్ని ఇలా దూరంగా పరై వాళ్ళలాగా ఉంచాల్సి వస్తుంది అంటూ బాధపడుతూ ఉంటాడు. ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారు అనగానే అది సూరజ్ అది ఏంటి అంటే నాకు అర్థమైంది, మీదేవో ఫ్యామిలీ మ్యాటర్స్ అని నాకు చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు, నేను పరాయి వాడిని కావచ్చు అంటూ సూరజ్ తనని దూరం చేసుకుని మాట్లాడుతుంటే, సూరజ్ గారు మీరు మా కోసం కష్టపడి పనిచేస్తున్నారు, మీరు మాకు మంచి చేసేవారే కానీ చెడు చేసేవారు కాదు, మీకు ఈ విషయం తెలియడంలో తప్పేమీ లేదు అని చెప్పేసి సూరజ్కి మొత్తం విషయం అంతా చెప్పేస్తారు. అప్పుడు పారిజాతంకి ఒక ఐడియా వస్తుంది, అమ్మో ఈ దశరథకి కూడా ఈ విషయం తెలుసు అంటే ఇంకెవరెవరికి తెలుసుంటుంది, కాంచనకైతే తెలిసే అవకాశం లేదు, కాంచనకు తెలిస్తే తను ఒక్క నిమిషం కూడా ఊరుకోదు, అలాగే అసలు దీప ఎందుకు ఇలా చేస్తుందని చాలాసార్లు తనలో తానే సతమతమైపోయింది. కానీ నాకు తెలిసి ఈ దశరథకి అలాగే దాసు కార్తిక్ దీపాలకి మాత్రమే ఈ విషయం తెలుసని మాత్రం కన్ఫామ్గా అర్థమైపోయింది, ఇంకా ఎవరికి తెలిసే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ నిజం తెలుసుకున్న వాళ్ళందరినీ అడ్డు తొలగించుకుంటే ఇక నాకు ఏ అడ్డు ఉండదు అని చెప్పేసి, వస్తాను దశరథ, నీ అంతు చూస్తాను, అలాగే అసలు ఈ పోటీలో నువ్వు గనక లేకపోతే అసలు ఎటువంటి ప్రాబ్లమే ఉండదు అని చెప్పేసి దీప గురించి కూడా ఆలోచిస్తుంది. అలాగే తన తండ్రికి ఏదైనా అయితే అస్సలు తట్టుకోలేదని ఆ తండ్రిని బాగా చచ్చేలా చేస్తే ఆ తర్వాత దీప సుమిత్ర ఆటోమేటిక్గా కుమ్మిలి చేస్తారు, ఇక నా మనవరాలకి అడ్డే ఉండదు అని చెప్పేసి రౌడీలకి ఫోన్ చేసి పురమాయిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. నేను చెప్పినప్పుడు చెప్పిన వాళ్ళని పక్కకు తప్పించాలి, అలాగే వాళ్ళు ఇక ఈ భూమి మీద ఉండకూడదు వాళ్ళు అంటూ, అంటే మేడం అది అనగానే, ఏంటి మేడం లేకపోతే నా మనవరాల్ని ఇదంతా చేస్తారా, చెప్తాను వీళ్ళ సంగతి అని చెప్పేసి వాళ్ళకైతే ఆ పని అయితే పురమాయించి రౌడీలని దశరథం మీదకి ఉసిగొల్పి పంపిస్తుంది. ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత, దశరథ, నా మనవరాలు నా కొడుకు కూతుర్ని నువ్వు అంతమొందించాలని చూస్తావా, అసలు ఇదంతా నేను ప్లాన్ చేసే కదరా ఇదంతా చేశాను, నా మనవరాలు నా కొడుకుకు పుట్టిన కూతురు మాత్రమే ఈ ఇంటికి కోట్ల ఆస్తికి వారసురాలుగా ఉండాలి, అలాగే దీప మాత్రం ఈ ఇంటి వారసురాలుగా ఉండడానికి వీల్లేదు, ఆ దీప ఈ ఇంటికే కాదు అసలు ఈ భూమి మీదే ఉండడానికి వీల్లేదు, ఆ దీపని అలాగే ఆ దీప నా మనవరాల జోలికి వస్తున్న ఆ సూరజ్ని ఇద్దరిని కూడా అంతమొందిస్తాను, దానికంటే ముందుగా ఫస్ట్ నిన్ను ఈ భూమి మీద లేకుండా పైకి పంపిస్తాను, ఆ తర్వాత ఈ ఇంట్లో వాళ్ళంతా గుండె పగిలి చేస్తారు, ఆ తర్వాత ఎలాగో ఇంత కోట్ల ఆస్తి నా మనవరాలకే చెందుతుంది, అప్పుడు నేను నా మనవరాలు చక్రం తిప్పుతాం అంటూ ఇక విర్రవిగిపోతుంది. అదంతా చాటున ఉండి మొత్తం వినేస్తాడు శివనారాయణ. అయితే అసలు దీపే తన సొంత మనవరాలని తెలుసుకొని ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు శివనారాయణ. అలాగే జ్యోత్స్న దాసు కూతురని తెలిసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదంతటికీ కారణం పారిజాతం అని తెలిసి పారిజాతం మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అసలు పారిజాతంని ఎలాగైనా ఈ ఇంటి నుంచి గెంటేయాలి అనుకుంటాడు. అయితే అసలు పారిజాతం గురించి అలా మాట్లాడుతున్న సమయంలో పారిజాతంని చంపేయాలి అన్నంత కోపం ఉన్న సమయంలో దశరథం మీద కూడా అటాక్ చేయమని పారిజాతం చెప్పేసరికి ఒక్కసారిగా అసలు దీని ఆగడాలకి హద్దు అదుపు ఏమి ఉండవా, చిన్నప్పుడు ఈ ఇంటి వారసురాల్ని దూరం చేసి ఆ ఇంటి వారసురాలు పని మనిషి అయ్యేలా చేసింది, అది చాలదు అన్నట్టుగా దీపకు తోడుగా ఉన్న సూరజ్ని కూడా అడ్డు తొలగించుకోవాలనుకుంది, అది చాలదు అన్నట్టుగా నా కొడుకుని చంపించాలని రౌడీలని పురమాయిస్తుందా, అసలు దీన్ని అని అంటూ ఉండగా, గ్రానీ ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు గ్రానీ, చాలా కోపంగా ఉంది, అసలు ఆ సూరజ్ గారిని చూస్తుంటేనే నాకు మంటెక్కిపోతుంది అనగానే, నీకేంటే ఆ సూరజ్ గారు చేసే పనులు నాకు కూడా చిరాకెత్తిస్తున్నాయి, అందుకని ఆ సూరజ్ తోక దీపతోక కట్ చేయించడానికి నేను ఒక పెద్ద ప్లాన్ చేశాను అనగానే, ఏం చేశావు గ్రానీ అనగానే, ఏం చేసినా నా బండారం బయట పడకుండా చేయి గ్రానీ, ఈ మధ్య మన టైం అస్సలు బాగలేదు, మనం ఏం చేసినా బయటపడిపోతుంది, అసలు ఈ కోట్ల ఆస్తి నాకు ఎప్పుడు
ఎప్పుడు దక్కుతుందో అని ఎదురు చూస్తున్న సమయంలో అసలు నిజంగా నాకు రోజు రోజుకు ఒక ట్విస్ట్ కనిపిస్తుంది. ఆ దీపను సీఈఓగా ఎక్కడ చేసిస్తారో అని భయంగా ఉంది. అదే గనుక జరిగితే ఆ సూరజ్ గాడి ముందు నేను తల ఎత్తుకోలేను గ్రాని అనగానే, నువ్వు తల ఎత్తుకుంటావు, అలాగే ఆ దీప అదే ఈ ఇంటి అసలైన వారసురాల్ని బయటికి మెడపట్టుకొని శాశ్వతంగా గెంటేసేలాగా నేను చేస్తానుగా. చిన్నప్పుడు అసలు నోరు తెలియని ఆ పసి వయసులోనే దాన్ని ఒక పని మనిషిగా పంపించాను. ఇప్పుడు అసలు దాన్ని మళ్ళీ పట్టపురాణిలాగా ఎలా చూడనిస్తాననుకున్నావు? దాన్ని చంపనైనా చేస్తాను, కానీ దాన్ని ఇలా అలా సీఈఓ పదవిలో మాత్రం కూర్చోపెట్టను అంటూ గట్టిగా అలా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. ఇక ఆ తర్వాత అది చెప్తూ అలా తల తిప్పి చూసేసరికి శివనారాయణ కోపంతో రగిలిపోతూ వాళ్ళిద్దరినీ చంపేసేలాగా చూస్తాడు. ఇక దాంతో ఒక్కసారిగా ఇద్దరికి వెన్నులో వణుకు పుడుతుంది. ఏంటి, కొంపదీసి తాత మొత్తం వినేశాడా ఏంటి? ఆ కోపం చూస్తుంటే మొత్తం వినేసినట్టే ఉన్నాడు గ్రాని అనగానే, అది ఏంటండి మీరెప్పుడొచ్చారు అంటూ తడబడుతూ మాట్లాడుతూ ఉంటుంది. నేను ఎప్పుడొచ్చానో నీకు అనవసరం అంటూ ఇద్దరి చంప చెల్లు మనిపించి వాళ్ళిద్దరు మెడబట్టుకొని బయటకి గెంటేస్తాడు శివనారాయణ. అది కాదండి, అసలు ఏమైంది, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు అనగానే, నోర్మొయ్, కొట్టాలా చంపాలా? అసలు నువ్వు మనిషివేనా? నీకు అసలు విశ్వాసం అనేది లేదా? అసలు నిన్ను ఎంత ఎంత గారభం చేసి పెంచాను అంటూ జ్యోత్స్నని అలాగే పారిజాతంని కూడా బాగా తిట్టేస్తాడు. అసలు అది అలా తయారవ్వడానికి కారణమే నువ్వు పారిజాతం అంటూ పారిజాతంని జ్యోత్స్నని ఇద్దరిని మెడబట్టుకొని బయటకు గెంటేస్తాడు. ఏమైంది మావయ్య గారు అంటూ వచ్చిన సుమిత్రకి అలాగే ఏమైంది అంటూ వచ్చిన దశరథకి ఇంట్లో వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉండిపోతాడు. సమాధానం మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా అంటూ శివనారాయణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఇలా జరిగి అసలు నిజస్వరూపం పారిజాతం జ్యోత్స్నల అసలు నిజస్వరూపం శివనారాయణ తెలుసుకోవాలని, ఆ తర్వాత వాళ్ళిద్దరికి తగిన బుద్ధి చెప్పాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. వాళ్ళిద్దరిని మెడబట్టుకొని ఇంటికి గెంటేస్తేనే సమస్యలు సాల్వ్ అవుతాలనుకునే వాళ్ళు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.